ఖురాన్ ప్రవచనము, రకరకాల పేర్లు ఉన్నాయి. మీ అందరికీ కూడా స్వాగతము. ఈ రోజున అతి ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని చెప్తాను. మరణం తర్వాత రాబోయే రోజులో, తీర్పు దినంలో ఏం జరగబోతుందో దైవం తెలియజేస్తున్నాడు. ఉదాహరణకు ఇక్కడ మనము చాలా రకాలైనటువంటి పాపాలు, పొరపాట్లు, తప్పులు చేస్తుంటాం. దానికి ప్రధాన కారణం ఏమిటి? మనల్ని ఎవరు కూడా చూడడం లేదు, నన్ను ఎవరు కూడా గమనించడం లేదు అన్న ఆలోచన. ఎందుకంటే మనిషి ఆలోచన బలహీనంగా ఉంటుంది. అతను దైవం గురించి కూడా ఇదే విధమైన బలహీనమైనటువంటి ఆలోచనలే కలిగి ఉంటాడు. నాలాగే ఆయన ఉంటాడు అన్న ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో, నాకు కనబడడం లేదు కాబట్టి ఆయన కూడా కనబడ్డు, నేను జనానికి కనబడడం లేదు కాబట్టి ఆయనకు కూడా నేను కనబడను. ఇది ఈ ఆలోచన ధోరణి. ఇది చాలా తప్పు. దైవం విషయంలో అతని భావజాలము, అతని యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో అది చాలా లోపభూయిష్టమైనటువంటి ఆలోచన విధానం, తప్పైనటువంటి ఆలోచన విధానం. కాబట్టి దైవం అంటే అతనికి అర్థం కావడం లేదు. మహాశిలారా, దైవం తెలియజేసే విషయం ఏంటంటే 3వ అధ్యాయం 30వ వాక్యంలో, ప్రతి మనిషి తాను మంచి చేసినా చెడు చేసినా దాని యొక్క ఫలితాన్ని ప్రత్యక్షంగా చూసుకునే రోజు ఒకటి రాబోతుంది. తప్పనిసరిగా రావాలి ఇది. లేకపోతే ఎలా? అనేక మంది అన్యాయాలు చేసేస్తున్నారు, పట్టుబడ్డం లేదు. ఎన్ని లక్షల స్కాములు చేసేసి పారిపోయారండి విదేశాలకు. ఏమండి, అనేక కోట్ల స్కామ్ చేసి పారిపోయారు. ఈ ప్రపంచంలో పట్టుబడ్డరు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మరి వారి కారణంగా అన్యాయానికి గురైపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క ఉసురు ఊరికిపోతుందా? దానికి ఒక దినం ఉండాలి కదా, తీర్పు దినం ఉండాలి. అదే దైవం చెప్తున్నాడు. మీరు మంచి చేసిన చెడు చేసుకున్న ప్రత్యక్షంగా చూసుకుంటారు మీ యొక్క కర్మల ఫలాన్ని. మంచి చేసుకుంటే మంచి, చెడు చేసుకుంటే చెడు. దైవం అన్యాయం చేసేవాడు కాదు తన దాసులకు. తనకు అప్పుడు తెలిసి వస్తుంది, అప్పుడు బుద్ధి వస్తుంది. మనిషి యొక్క సైకాలజీ అంతే. ఏదైనా ఒక రిజల్ట్ కనబడితేనే అతను నమ్ముతాడు. కంటి ముందు కనబడాలి. అయితే దురదృష్టం ఏంటంటే, కంటి ముందు కనబడినప్పటికీ కూడా ఆ క్షణం ఉండి ఆ తర్వాత మారిపోయినటువంటి వాళ్ళు చాలామంది చూస్తున్నాం. ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి, ఎంతమందిని పొట్టన పెట్టుకోలేదు కళ్ళ ముందు. ఎంతమంది ఈ రోజున టక్ 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 అని చెప్పేసి హార్ట్ అటాక్లతో చచ్చిపోతున్నారు. కానీ మనిషి ఆలోచనలు కలుగుతారు. ఏదో ఒక రోజు నేను కూడా టక్ అని చెప్పేసి ఇదే విధంగా పోతాను కదా, తర్వాత ఏంటి పరిస్థితి నాది అన్న ఆలోచన ఉందా మనిషిలో? ఆ విధంగా ఆలోచన ఉన్నట్లయితే ఎంత చక్కగా ఉంటుంది అతని జీవితం. ఇతరులకు అన్యాయం చేస్తాడా? ఇతరులను బాధ పెడతాడా? ప్రజలను విడదీస్తాడా అధికారం కోసం? మత కలహాలు రెచ్చగొడతాడా? మరొకరి భావజాలము, వారి గురించి చెడు మాటలు మాట్లాడతాడా? మాట్లాడు కదా. దైవం అదే తెలియజేస్తున్నాడు. ఆ రోజున ఎంతో దూరం ఉంటే, తనకు చాలా దూరంగా ఉంటే ఎంత బాగుండేది ఆ రోజు అని చెప్పేసి భావిస్తాడు. కానీ అది జరిగే పని కాదు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.